మైక్ కొంచెం స్వార్థంతో మీరు ఒక్కసారి ఆలోచిస్తే జే బ్రాండ్ మద్యం తీసుకొచ్చి నాసిరకం మద్యం పెట్టి కడాని ఈ పేదవాళ్ళ ఆరోగ్యంతో ఆడుకుంటూ మిమ్మల్ని ఆర్థికంగా చితగొట్టిన ముఖ్యమంత్రి. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ చాలా మందిబాబులు ఉంటారు. ఏం తమ్ముళ్ళు, నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ క్వార్టర్ బాటిల్ 60 రూపాయలు అవునా కాదా అని అడుగుతున్నా. ఇప్పుడు 200 రూపాయలు అవునా కాదా అని అడుగుతున్నా. 140 రూపాయలు పెరిగింది. దాంట్లో ఏమైనా నాణ్యత ఉందా? కిక్కెక్కతా ఉందా? ఒక బాటిల్ కాదు, 2వ బాటిల్ కూడా వేసుకుంటున్నారు. కానీ కిక్ రాదు, కానీ కిడ్నీ పోతుంది. గుండెల్లో ఆరాటం వస్తుంది. కొంతమంది మా తమ్ముళ్ళ పాపం అలవాటైపోయి ఏం చేయలేకుండా అనారోగ్యం పాలయ్యే పరిస్థితి వచ్చారు. కొంతమంది ప్రాణాలు పోగొట్టుకునే పరిస్థితికి వచ్చారు. ఇంకొక విషయం అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, మీ ఆస్తులకు రక్షణ కావాలన్నా వైసీపీ భూమాఫియాలో బలైపోవాలన్నా అని మిమ్మల్ని అడుగుతున్నా. నడుములు ఇరిగే దారుణమైన రోడ్లు కావాలన్నా, రహదారి భద్రత కావాలన్నా మీరే ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. తమిళ్లో గుంతల్లో మట్టి లేని ముఖ్యమంత్రి 3 రాజధానులు కడతాడంట. నమ్మతారా అని మిమ్మల్ని అడుగుతున్నా, మోసపోతారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకొక పక్క 100 రూపాయలు మీకు ఇచ్చి మీరందరినీ మభ్యపెట్టి మైకంలో పెట్టి 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు దోచేసే దొంగ జలగా ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ప్రతి ఒక్క వ్యక్తి ఆలోచించండి. మీకెంత వస్తా ఉంది, మీకెంత నష్టం వచ్చింది. ఈరోజు ఇక్కడ ఉండే వాళ్ళందరినీ అడుగుతున్నా, 5 ఏళ్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలన ఉంది. ఏం తమ్ముళ్ళు మీ ఖర్చులు తగ్గాయా? మీ ఆదాయం పెరిగాయా? మీ జీవితాల్లో వెలుగు వచ్చిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. మెరుగైన జీవన ప్రమాణాలు ఉన్నాయని మిమ్మల్ని అడుగుతున్నా. ఏమమ్మా ఆడబిడ్డలు మీరు చెప్పండి, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయా లేదా? అన్ని పెరిగాయా లేదా? ఒకప్పుడు ఇవన్నీ ఉన్నాయని అడుగుతున్నా. ఆస్తి పన్ను పెంచారు, పెట్రోల్ డీజిల్ పెంచారు, కరెంటు ఛార్జీలు పెంచారు, కడాన గ్యాస్ పెంచారు, ఉప్పు పప్పు అన్ని కూడా పెంచేసి మిమ్మల్ని పూర్తిగా అన్యాయం చేసే పరిస్థితికి వచ్చారు. ఒకసారి పరిపాలన అంటే మీరు ఒకసారి పోల్చి చూసుకోవాలి. ఇదే తెలుగుదేశం హయాంలో ఏ విధంగా ఉంది, ఈరోజు ఏ విధంగా ఉందో ఒకసారి ఆలోచించి నిర్ణయం చేయాలి. నేను ఒకటే చెప్తున్నాను, ఎన్నికలు 30 రోజులు ఉన్నాయి. మీ ఇంట్లో రచ్చబండ దగ్గర, అపార్ట్మెంట్లలో, కాలనీల్లో, కిరాణా షాప్ దగ్గర, పాన్ షాప్ దగ్గర, హోటల్లో, బస్సులో చర్చించండి. జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు నేనేదో వరగబెట్టానని. తమ్ముళ్ళు ఎన్నికెళ్ళండి, మీరు ఎన్నికెళ్ళండి. లేడీస్ని మీరు అమలు చేయడం కరెక్ట్ కాదు. మీ ఆతరంతో వాళ్ళందరినీ ఒక్కొక్కరు తరివేస్తున్నారు. ఎన్నికెళ్ళండి, ప్లీజ్ గో. లేడీస్ని ఉండేయండి, మీరు ఉండండి అమ్మా. వాళ్ళందరూ ఎన్నికెళ్ళండి, తోయొద్దండి.